Hey guys, welcome back to my YouTube channel. This is Nandan Rashid Sheikh. Guys, good evening everyone. Guys, ఈరోజు మనము BMW షోరూమ్ వెళ్తున్నాం. ఎందుకంటే మనకు ఒక సర్ప్రైజ్ అవుతుంది జస్ట్ ఫర్ ఎ డే. మనం దాని టైం స్పెండ్ చేయొచ్చు అండ్ దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్స్ BMW JSP ఫర్ దిస్ ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ. లెట్స్ డూ ఇట్ గాయస్, లెట్స్ డూ ఇట్. మన BMW, మన GT అండ్ KTM 390 అడ్వెంచర్. ఓకే గాయస్, నేను ఇప్పుడు ఆటో బుక్ చేసుకున్నా, ర్యాపిడో. ఇక్కడ నుంచి డైరెక్ట్ బంజారా హిల్స్ వెళ్ళాలి. అరౌండ్ 26 km ఉంది. బాయ్. ఫైనల్లీ మనం BMW షోరూమ్ అయితే రీచ్ అయిపోయాం. BMW JSP మోటార్. చిన్న ఫార్మాలిటీస్ అయితే చేస్తున్నాం. సో బైక్ మోడల్ వచ్చేసి మీకు సర్ప్రైజ్ అని చెప్పా కదా, అండ్ బైక్ వచ్చేసి ఇదే BMW CE02. ఫన్ ఉంటుంది. అండ్ టునైట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మచ్ ఫన్ విత్ దిస్ బైక్. రైట్ దిస్ బైక్ ఎంజాయ్ చేద్దాం. చూద్దాం. రేంజ్ వచ్చేసి 100 kilometers అంట. సో ఎంత తిరిగినా కొంచెం సిటీలో అయితే మంచిగా ఎంజాయ్ చేసినట్టు తిరగచ్చు మనం. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ త్రూ సమ్ ఫార్మాలిటీస్. ఇది అయిపోయిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మన ఫ్రెండ్ అయితే వచ్చేసిండు. ఏ హాయ్ జతిన్. ఏ హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. మీ 6R బాగుంది. పద లోపల కూర్చుందాం. సో కేర్, ఇట్స్ నాట్ అబౌట్ ద బైక్ బట్ ఇట్స్ అబౌట్ ద రేంజ్. ఓకేనా, బాయ్ గైస్. సో ఫైనల్లీ మనం దీనిపైకి వచ్చేసినాం. ఐ డోంట్ నో వ్యూ ఎలా ఉందో. ఇప్పుడు జతిన్ అడగాలి వ్యూ ఎలా కనిపిస్తుంది అనేది. 6R వర్సెస్ CE02. లెట్స్ గో, కమ్ ఆన్ గైస్. సో ఫైనల్లీ వీఆర్ ఆన్ CE02. స్టార్టింగ్లోనే దీంట్లో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ద రేంజ్. 100 kilometers ఏ రేంజ్. యూ కెన్ బై దిస్ సింపుల్లీ. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి జిమ్ టు సమ్వేర్ అరౌండ్ యువర్ హౌస్ ఈజీగా తిరగచ్చు. అంకుల్కి లిఫ్ట్ ఇద్దాం. కూర్చోండి అంకుల్, రండి కూర్చోండి. ఎక్కడ అంకుల్, ఎక్కడికి? ఓకే కూర్చోండి. పర్లేదు. టెస్టింగ్ ఎట్లానో. పెట్రోల్ అయిపోయిందా? నా కోసం ఆగావా? ఓ అంకుల్, బండి ఎలా ఉంది? బాగుంది సార్. ఎంత సార్ అది? ఇదా? ఎంత చెప్పండి, ఎంత ఉంటుంది? కరెక్ట్ చెప్పండి అంకుల్, ఎంత ఉంటుందో? 2 అనుకుంటున్నారా? 5.5 లక్షలు ఈ బండి. ఇది ఎంత దూరం వెళ్తుంది ఇది ఛార్జింగ్ ఎలక్ట్రిక్ బండి. ఎంత దూరం వెళ్తుంది అనుకుంటున్నారు ఇది ఒక ఛార్జింగ్ పెట్టిన తర్వాత? మీరు చెప్పండి ఎంత వెళ్తుంది అనుకుంటున్నారు? 100 అనుకుంటున్నారా? కరెక్ట్ 100 వెళ్తుంది అంకుల్. అంతే. అట్లయితే షోరూమ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి చేసి వెళ్తారు. ఒక్క ఫోన్ కొడితే వాళ్ళు వచ్చేస్తారు ఎక్కడికైనా. 5.5 లక్షలు. ఇది నాది కాదు, షోరూమ్ వాళ్ళది. నాకు ఇచ్చారు టెస్ట్ చేయమని. నువ్వు రా చెప్తా. ఇది 15 లక్షలు. 15 15 lakhs. ఇది కొత్త బండి. అతన్నదే, తన సొంత బండి. లేదంకుల్, అది స్పీడ్ వెళ్తుంది. స్ట్రైట్ వెళ్తా. థ్యాంక్స్ సార్, నమస్కారం. ఓకే పర్లేదు. చిన్న బండి అన్నది. అట్లాంటిదే. ఇంతే. ఇంకా ఇది ఇంతే. ఓకే అంకుల్, వెళ్ళొస్తా. బాయ్. ఓకే బాయ్. Guys, literally this bike is very funny to drive. అసలు ఇంతలా ఉంటుందో నేను ఎప్పుడు అనుకోలే. బట్ 91 చార్జ్
వెరీ డిసప్పాయింట్మెంట్. చాలా కాంప్రమైజ్ అవ్వాలి. పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది ఇక్కడ? కానీ పవర్ అయితే ఆసమ్, చాలా స్మూత్ అండ్ క్వాలిటీ. ఐ లైక్ ద వే ఐ ఎమ్ గివింగ్ ద టోటల్ రెస్పాన్స్ వెరీ ఫైన్ ఎనఫ్. అంటే ఆ క్వాలిటీనెస్ ఐఎమ్ సింపుల్లీ గెట్టింగ్ దట్ క్వాలిటీ, దట్ పవర్, దట్ క్వాలిటీ, ద అమౌంట్ ఆఫ్ క్వాలిటీ దే హ్యాడ్ ఇన్ దిస్ బైక్ హ్యాడ్ ఈజ్ సూపర్. ఇంకేం మాట్లాడుకుందాం, మన లోకల్ రివ్యూ ఇస్తాం. ఇది మండి అస్సలు సెట్ కాదు మనకి. అండ్ దెన్ బట్ దిస్ బైక్ ఈజ్ వర్త్ టు బై. మనం దిస్ ఈజ్ నాట్ వర్త్ టు బై. నేను ఒకవేళ కొనాలనుకుంటే ఇట్స్ నాట్ వర్త్. అప్పుడే 90కి వచ్చేసింది. 90 రేంజ్ మామా, 90 రేంజ్ మామా. 3 కిలోమీటర్స్ ఇప్పుడే తినేసింది. ఇద్దాం పవర్ పెట్రోల్. అన్న పవర్ పెట్రోల్ కొట్టన్నా 2000కి 2000 పవర్ పెట్రోల్. బ్యాటరీ గాడి. హలో, దిస్ బైక్ హ్యాస్ త్రీ డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ అన్నమాట. ఫ్లో, సర్ఫ్, ఇంకోటి ఏముంది, ఫ్లో, సర్ఫ్ అండ్ ఇంకా ఫ్లాష్. ఫ్లోలో పెట్టా అప్హిల్. బాగుంది మచ్చా బాగుంది. ఎంత ఎవరు ఫోన్ చేస్తున్నారు ఈ టైంలో? ఎందుకు ఫోను? ఎవరిది? కెన్ ఐ కాల్ యూ లేటర్? ఎస్, బికాజ్ ఐఎమ్ అవుట్ సైడ్. అరే రే నాకు అందుకే ఈ ఐఫోన్లోకి పౌచ్లే అంటే నేను యూజువల్లీ వేసుకోను, అది జోబులోకి పోదు. ఓ హారన్ కూడా ఫైన్ ఎనఫ్. సో దిస్ బైక్ హ్యాస్ 3 modes. వన్ ఈజ్ ఫ్లో, సర్ఫ్, ఫ్లాష్. మనం ఫ్లోలో ఉన్నాం, జస్ట్ ఫ్లోలో వెళ్తుంటాం, జస్ట్ లైక్ ఫ్లోలో. అరే నువ్వు ఫ్లోలో బలి వెళ్తావురా అంటారు చూడు, అలా ఫ్లోలో వెళ్తాం. సర్ఫ్ అనేది గాల్లో తేలుతూ ఉంటాం. ఫ్లాష్ అంటే జస్ట్ లైక్ రాకెట్ అంతే. ఇంకా నువ్వు కళ్ళు తెరిచి మూసేసరికి నీ కళ్ళ ముందు నేను ఉండను, జస్ట్ లైక్ ఇట్లా బుస్ అని వెళ్ళిపోతా, అలా ఉంటుంది. ఇంకా నేను టెస్ట్ చేయాలి ఈ మోడ్స్ అనేది, డిఫరెంట్ మోడ్స్. అసలు బ్యాటరీ నేను ఈడనే అయిపోతుంది. రషీద్ మోడ్ని పిలుద్దాం ఈ ఎలక్ట్రిక్ బైక్ని నడపడానికి. లెట్స్ కాల్ రషీద్ షేక్. అరే దీంట్లో నా 2 బ్రేకులు నా 2 చేతుల్లో ఉన్నాయి. ఓ మై గాడ్, స్కిడ్ అవుతుంది బ్రేక్ కొడితే. సో ఐ నీడ్ టు బి కేర్ఫుల్. టాప్ స్పీడ్ చూద్దాం, టాప్ స్పీడ్. యాక్చువల్లీ నాకు భయం వేస్తుంది బండి నడుపుతుంటే, ఎందుకంటే ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్. ఫస్ట్ టైం నడుపుతున్నా అండ్ ఎంత 100 వెళ్తుందా? ఓ మై గాడ్ 100 వెళ్తుంది. మోడ్ చేంజ్ చేస్తున్నా. ఫ్లాష్లో పెట్టా, ఇప్పుడు చూద్దాం. ఫ్లాష్లో పెట్టినా అంతే వెళ్తుంది. అరే రీ నా కాన్ఫిడెన్స్ రావట్లే బ్రేక్ వేయడానికి టాప్ స్పీడ్లో. అయినా ఈ బండి తీసుకుంటే ఎవరు స్పీడ్ నడుపుతాడు చెప్పండి? టాప్ స్పీడ్. ఓ మై గాడ్, అరే టాప్ స్పీడ్ 101 లాక్ చేశారనుకుంటా, ఎందుకంటే అంతకు మించి మోటార్ లాగట్లేదు. ఫైన్, ఇట్స్ ఓకే. జతిన్ బ్రో ఎక్కడికి వెళ్ళిపోయాడో. ఏబిఎస్ ఫుల్ పవర్ మోడ్ 79. ఐఎమ్ షూర్ ఇది ఇంటి వరకు రాదు, నేను ఇంటికి తీసుకెళ్ళాను ఈరోజు రాత్రి. ఇంట్లో చూద్దాం అనుకున్నా ఈ బైక్ని, కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ ఇది ఇంటికి తీసుకెళ్ళడానికి, ఎందుకంటే చాలా రేంజ్ తక్కువ ఉంది. బట్ దిస్ బైక్ హ్యాస్ వెరీ ఫ్యూచరిస్టిక్ లుక్స్. సో మనం ఇప్పుడు దుర్గం చెరువులో ఉన్నాం. అండ్ గాయ్స్ మనం ఫ్లాష్ మోడ్లో ఇప్పుడు చూడు ఎంత స్మూత్గా వెళ్తుందంటే 2 చేతులు తీసేసా, బట్ స్టిల్ ఈస్ గోయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లైన్. అంటే అది ఉందన్నమాట. కొన్ని బైక్స్ ఎలా అంటే లెఫ్ట్ అండ్ రైట్కి పుల్ చేస్తూ ఉంటాయి, బట్ దిస్ బైక్ డజంట్ హ్యావ్ దట్ ప్రాబ్లం. కానీ నాకు బ్రేక్స్ విషయంలోనే భయం వేస్తుంది. లేదులే, అయినా బ్రేకులు పని చేయకుండా మనకేం దాంతో డిఫరెన్స్ ఏమనిపించదు.
మన బాయ్ ఎక్కడున్నాడనే నాకు అర్థం కావట్లేదు. సస్పెన్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. బటర్ స్మూత్ ఉంది సస్పెన్షన్. నాకేం అసలు ఈ రోడ్డు మధ్యలో అవి ఉంటే రిఫ్లెక్టర్స్ పెద్ద పెద్ద డడ్ అనే దానిపై నుంచి వెళ్తా. ఇప్పుడు అసలు వెళ్తున్నట్టు లేదు. నా సీట్ వరకు కూడా రీచ్ అవ్వట్లే ఆ వైబ్రేషన్స్. ఈవెన్ ఆ వైబ్రేషన్స్ వైట్ కలర్ పెయింట్ వేసి ఉంటారు కదా, ఇప్పుడు చూడండి దీనిపైన. నో వే ఇట్స్ వెరీ ఆసమ్. అసలు ఫిదా అయిపోయినా నేను సస్పెన్షన్లో అయితే, లిటరల్లీ గాయస్, లిటరల్లీ. దీంట్లో అయితే ఇంప్రెస్ అయిపోతాం సస్పెన్షన్ కంఫర్ట్లో. ఎందుకంటే యూ వోంట్ గెట్ దిస్ కంఫర్ట్ ఇన్ ఎనీ అదర్ బైక్. ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు సస్పెన్షన్. నిజంగా వేరే బైక్స్లో లిటరల్లీ అల్ట్రా వైలెట్ కూడా ఎంత స్మూత్గా ఉండదు వెన్ ఇట్ కమ్స్ టు సస్పెన్షన్. ఎందుకంటే నాకు తెలిసి ఈ బండి బడ్జెట్ అంతా సస్పెన్షన్ మీదే పెట్టినట్టుంది వేరే ఫీచర్స్ కంటే. అందుకే ఇంత స్మూత్ ఉంది సస్పెన్షన్. నిజం చెప్తున్నాను కదా, వీ నీడ్ టు బి రిచ్ ఎనఫ్ టు బై దిస్ బైక్. ఇంకా మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. లైక్ రిచ్ ఎనఫ్ నేను కొంటా అంటే ఎస్ గైస్ యూ కెన్ బై ఇట్. ఎవరైనా కొనుక్కోవచ్చు. అండ్ ఐఎమ్ జస్ట్ డిస్క్రైబింగ్ అబౌట్ యూసేజ్. మా నార్మల్ పీపుల్ మనకి బైక్ నడిపేంత యూసేజ్ ఉండదు. 100 కిలోమీటర్స్ రేంజ్ నేను తీసుకున్నప్పుడు 93 ఉన్నది. నేను బంజారా హిల్స్ టు హైటెక్ సిటీకి వచ్చాను లేదో 76కి వచ్చింది గైస్. సో వీఆర్ ఇన్ హైటెక్ సిటీ. చిన్నగా వెళ్తే కొంచెం ఆ ఫీల్ అనేది ఉంది, ఎందుకంటే ఇది చాలా టూ మచ్గా ఉన్నాయి. మన ఫ్రెండ్ జతిన్ ఎక్కడికి వెళ్ళాడో ఏమో, ఫోన్ చేయాలి ఆగి. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావా? నేను ఫోన్ చేసినప్పుడు అరే నేను టెస్ట్ చేశారా నేను పిలుస్తే వస్తావా లేదా అని. నేను పిలుస్తే నువ్వు రాలేదనుకో నువ్వు నిజాయితీగా చదువుకుంటున్నావని. నేను పిలుస్తే నువ్వు వచ్చావంటే ఇంకేం ఐపీఎస్ అవుతావు జాన్. నువ్వు మీ పేరెంట్స్కి చెప్పి అమ్మ నేను ఐపీఎస్ అవ్వలేను అని డిక్లేర్ చేయి మీ పేరెంట్స్కి. అరే నేను నీకు మంచి ఒక సజెస్ట్ చేయాలి. నువ్వు ఏమవుతావా, నువ్వు మెగా విశాల్ మార్ట్కి సెక్యూరిటీ గార్డ్ అవరా. శాలరీ 75,000. నిజం మామా, నిజం. టఫెస్ట్. నువ్వు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నావు చూడు. నువ్వు ఎన్ని మంత్స్ ప్రిపేర్ అవుతున్నావు ఐపీఎస్కి? 2 months. దానికి 1 year ప్రిపరేషన్ చేస్తేనే నువ్వు ఆ పేపర్ క్లియర్ చేయగలుగుతావు, క్రాక్ చేయగలుగుతావు. టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ విశాల్ మార్ట్. ఇంకా ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంట్లో క్రాక్ చేయాలంటే కింద పైన అవుతుంది. ఇంకా ఈడ కొట్టాలా రే. టాప్ మోస్ట్ బైక్. దీంట్లో ఏబిఎస్ ఎట్లా ఆన్ చేయాలో కూడా నాకు తెలియదు ఫుల్. ఇప్పుడు చూడు, ఇప్పుడు సడన్గా ఎవడైనా ముందు వచ్చి చూడు అలా క్విక్ బ్రేక్స్. అవునా, బ్రేక్ టెస్టింగ్ మామా. నీకు బండి ఎలా అనిపిస్తుంది మామా? సీరియస్గా చెప్పరా? బాగుంటుందా? నేను చూసే వ్లాగర్స్కి వ్యూవర్స్కి ఏం చెప్తావు మీరు? యాజ్ ఏ పిలియన్ ఇట్లా వెనకాల కూర్చుంటే చాలా బాగుంది, కాకపోతే దుబ్బోలు కూర్చోకూడదు వెనకాల. కూర్చోవచ్చు మామా. కొంచెం మీడియం సైజ్ ఉన్న వాళ్ళు, ఎక్సెల్ సైజ్ ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు, XXL కూర్చోలేరు. అర్బన్ ఏరియాలో ఉండేవాళ్ళు, హైదరాబాద్ ఎక్స్పెషల్. మామ నేనేమో టీవీ రిపోర్టరా మామ, మైక్ పెడితే చెప్పినాడో చెప్తున్నావు. వద్దు మామ, ఇంకా ఆపేయి. అందరి కళ్ళు మన పండిపోయినాయి. మామ భలే ఉంది రాకెట్ లాంచ్. జస్ట్ ఫ్లోలో ఉంది. దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి మామ. ఫ్లో, సర్ఫ్, ఫ్లాష్. ఫ్లో అంటే మన లైఫ్ ఎట్లా ఫ్లోలో పోతుందో అలా పోతాం మనము. సర్ఫ్ అంటే ఇట్లా గాల్లో పోతాం. ఫ్లాష్ అంటే జస్ట్ లైక్ రాకెట్. ఎట్లా తెలుసా? రే సౌండ్ వచ్చింది మామ. రే అలా అవ్వదురా యూజువల్లీ. ఏబిఎస్ ఆఫ్లో ఉంటేనే అవుతుంది. అది ఎలా ఆన్ చేసుకో? అసలు ఏబిఎస్ ఉందంటావా? కానీ కంఫర్ట్ లేదా సూపర్ ఉందిరా, నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్. అండ్ ఇంకే అరే నువ్వు ఏదో అనుకున్నావు BMW అంటే.
అవునా? లేదురా, ఏం చేద్దాం, BMW మనకి ఇది చిట్టి బండి ఇచ్చారు, మస్తు ఫీల్ ఉంది ఆఫ్ రోడింగ్ చేస్తుంటే. ఆఫ్ రోడింగ్ కూడా చేసాము. ఆఫ్ రోడింగ్ గాయ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఆఫ్ రోడింగ్. అరే నిజంగా సస్పెన్షన్ చాలా బాగుంది. ఇన్నోవాలో టీవీ చూడు మామ. అరే బలి, అరే ఏం టీవీ రా అది? అరే ఆయన పడుకొని చూస్తున్నాడు రా. ఐఫోనా? సినిమా? అరే ఏం సినిమా రా అది? అరే అందరినీ చూపిస్తున్నాడు కదరా మూవీ. What is happening? So guys, 999. అరే కాలు తీయండి, కాలు. హెవీ రైడింగ్, హెవీ టెస్టింగ్. ఓవర్లోడ్ అని మెసేజ్ ఏమైనా వస్తుందా? కూర్చుంటుందిరా. సెట్టా? లెట్స్ టెస్ట్ ఆన్ స్పీడ్ బ్రేకర్. ఓ అరే స్మూత్, అసలు తగులుతుంది అనుకున్నా, తగలలేదు. టెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్. గ్రౌండ్ క్లియర్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. ఇదేనా బాబాయ్ హోటల్? గైస్ పంచకట్టు దోశ హోటల్కి వచ్చాం. ఆర్డర్ ఏంటంటే ఒకటి ఉప్మా, నెయ్యి కారం దోశ, నెయ్యి కారం ఇడ్లీ, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. చూడండి బాగుంది, నాట్ బ్యాడ్. తీసుకోరండి, ఇది వచ్చేసి ఉప్మా దోశ అని చెప్పింది. ఉప్మా దోశ సపరేట్ కాదు. ఉప్మా దోశ లేదు, ఇదిగా నువ్వు ఉప్మా చెప్పావు. అదే ఇక్కడ ఉప్మా దోశ చెప్పింది. లేదా నేను కూడా విన్నా, ఉప్మానే చెప్పావు. అవునా? ఏ ఉప్మా దోశ చెప్తున్నా. అరే ఉప్మా చెప్పావు, ఇప్పుడు ఏం చేద్దాం, క్యాన్సిల్ చేద్దాం. ఉప్మా దోశ చెప్తా భయ్యా. ఉప్మా దోశ బోలతా మే. గైస్ మనము మన ఆర్డర్ ఇది. నా ఆర్డర్ వచ్చేసి 2 ప్లేట్ నెయ్యి కారం ఇడ్లీ అని, ఇంకోటి వీళ్ళు నెయ్యి అంటున్నారు, రెండు ఒకటే అని, ఇంకోటి వచ్చేసి ఘీ కారం దోశ, నెయ్యి కారం దోశ. జతిన్ జాన్ దత్తు బ్రో షూట్ జరుగుతుంది. వీఆర్ ఇన్ ఆపోజిట్ రాక్ గిటార్. వద్దు మా. ఫైనల్లీ మన షూట్ అయితే అయిపోయింది. వీఆర్ గోయింగ్. వీళ్ళేనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది? అవునా? Hey guys, very good morning and we are back with C02 BMW and జతిన్ది కోల్డ్ స్టార్ట్ అవుతుంది. మనం కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ కోల్డ్ స్టార్ట్ చేద్దాం. అండ్ గాయస్ మనం నిన్న వ్లాగ్లో ఇది 5.5 lakhs అన్నాం కదా, యాక్చువల్ దిస్ ఇస్ 4.5 lakhs. స్మాల్ కరెక్షన్. రెడీ 20 kilometers. ఇక్కడ నుంచి బంజారా హిల్స్ 13 kilometers. సెట్. ఓకే మచ్చా, బాయ్. నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఆ బ్రో అక్కడ జీటీ వెళ్తుంది, రెడ్ జీటీ. ఆ జీటీకి ఇంటర్సెప్టర్ హ్యాండిల్, హిమాలయన్ టెయిల్ లైట్, సీట్కి బ్యాక్ రెస్ట్ ఓకే. కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇష్టం ఉన్నప్పుడు ఇంకా జీటీ ఎందుకు తీసుకోవాలి? జీటీ లుక్స్ని ఎందుకు పాడు చేయాలి? నాకు అర్థం కాదు ఇట్లా అంటులు ఎందుకు ఉంటుంది అనేది. పోలీసులు మనల్ని ఆపుతారా లేదా అనేది. మనల్ని ఆపలేదు. ఇందాక పోలీసు అంటే ఇట్లా సైడ్ కానీ అండ్ దెన్ మళ్ళీ ఎలక్ట్రిక్ అన్నాడు. అవును సార్ అంటే ఓకే వెళ్ళిపోండి, నవ్వుతా వెళ్ళిపోండి అన్నాడు. ఈ బైక్ చూస్తే అలా కూడా లేదు ఫ్రెండ్. అండ్ గాయ్స్ ఇప్పుడే మన లో పవర్ మోడ్ ఆన్ అయింది. ఇప్పుడు ఇది ఆన్ అయితే ఏమవుతుంది అంటే టాటా ఎస్లా చిన్నగా పోతుంది అనమాట. స్పీడ్ వెళ్ళదు, పికప్ అంత వెళ్ళదు. బికాస్
ఛార్జింగ్ తక్కువ ఉంది కదా, జస్ట్ లైక్ మన ఐఫోన్లో లో ఆప్టిమైజ్ బ్యాటరీ ఎలా ఆన్ చేస్తాం అలానే. సో వన్స్ మీరు 12% దగ్గరికి వస్తే ఇంకా మీరు 46, 48, 50 కంటే స్పీడ్ వెళ్ళలేరు అనమాట. మనం ఫైనల్లీ జేఎస్పీ BMW మోటార్ రోడ్కి అయితే వచ్చేసాం బైక్ రిటర్న్ ఇచ్చేయడానికి. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ మై ఎక్స్పీరియన్స్. గుడ్ టు ఫన్ టు రైడ్ ఇన్ సిటీస్, కానీ ఓ మై గాడ్, ఫైన్. ఈ ఇండికేటర్దే ఇష్యూ వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి, ఇండికేటర్ ఇష్యూ వచ్చిందని. అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఫైన్. బైక్ ఈజ్ రియలీ గుడ్, ఫన్ టు రైడ్. బట్ రేంజ్ అయితే నాకు సరిపోలేదు, చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యా ఈ రేంజ్ గురించి. నేను ఇంటికి కూడా పోలేదు. ఇప్పుడు రేంజ్ వచ్చేసరికి ఐ విల్ షో యూ. నిన్న నాకు 93 ఉన్నప్పుడు ఇచ్చారు. నేను ఎక్కడికి పోలే, గచ్చిపోలే. అండ్ దెన్ కమ్ బ్యాక్ టు బంజారా హిల్స్ అగైన్ 8. నేను ఇంటికి కూడా పోలేను యాక్చువల్లీ. ఇంటికి వెళ్ళి రాలేను, రావచ్చు కానీ రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఐ కాన్ డూ. షూట్ గీట్ ఇవన్నీ. ఐఎమ్ గ్లాడ్. థ్యాంక్స్ వెరీ మచ్.